ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలు అలాగే అభివృద్ధి పనుల ప్రారంభానికి మే 10న తెలంగాణకు రానున్నారు. అందుకోసం తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు అలాగే సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కూడా ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న ఇక తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మోదీ మూడవసారి ప్రధాని అయ్యాక తెలంగాణకు రావడం మొట్టమొదటిసారంటూ కూడా ఆయన తెలియజేశారు. వరంగల్, మహబూబ్ నగర్, జహీరాబాద్లో 8,000 కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నట్టుగా వెల్లడించారు ఆయన. మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ వేదికగా సభ జరగనుందని వివరించారు రామచంద్రరావు. నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. దాదాపు 8,000 కోట్ల పై ఒక ప్రాజెక్టులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, జహీరాబాద్లో, వరంగల్, అదేవిధంగా మహబూబ్ నగర్ అనే ప్రాంతాల్లో చాలా జాతీయ ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేస్తారు, దేశానికి అంకితం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం పూట అంటే 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ కూడా జరుపుతాము. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ప్రజలు వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ, హైదరాబాద్ వారి స్వాగతం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో యువతని, మహిళల్ని, తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున రాండే పరేడ్ గ్రౌండ్స్కు ఈ కార్యక్రమాన్ని సఫలీకరణ చేయండి. వారు అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇప్పటివరకు తెలంగాణకు 12 లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆర్థిక సహకారాన్ని ప్రాజెక్టుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 8 కోట్ల వారు ఇవ్వబోతూ ఉన్నారు. మరి రాబోయే కొన్ని రోజుల్లో కూడా